Yes, good morning to everybody. So in this session, we will discuss about some important topics of the determinant and the linear system of equations. It is very useful for IIT's mains MSET aspirants. Okay, ఇక్కడ వెరీ క్లియర్ గా డిటర్మినెంట్ అంటే ఏంటి, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఏంటి మనకు బేసిక్ లెవెల్లో మనకు క్లియర్ గా తెలుసు. సో అంటే 2/2 ఆర్డర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 3/2 ఆర్డర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలి అనేది వెరీ క్లియర్ గా తెలుసు. బట్ సో ఇన్ దిస్ ప్రాబ్లం పర్టికులర్ గా సో డిటర్మినెంట్ ఆఫ్ 1 + cos² sin², 4 cos 6 ఇలాంటి ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ డైరెక్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి జస్ట్ వీ హ్యావ్ టు ట్రీట్ అంటే సమ్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి డెఫినెట్ గా. అంటే డైరెక్ట్ గా మనం డిటర్మినెంట్ చేయడం అనే దానికన్నా సమ్ టెక్నిక్ అనేది ఫాలో అయ్యి ఆ డిటర్మినెంట్ మొత్తాన్ని కూడా సింప్లిఫికేషన్ చేసుకొని ఒక సింపుల్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ టర్మ్స్ బేస్ మీదనే మనం ఆపరేట్ చేయాలి. అంటే ఇక్కడ రో ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇక టర్మ్స్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, అంటే ఏ ఫామ్ లో ఉంది టర్మ్స్, సో దాన్ని బట్టి మనం ఆపరేషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి వెరీ క్లియర్ గా ఇక్కడ సో దిస్ రో ఐఎమ్ గోయింగ్ టు ట్రీట్ దిస్ ఈస్ R1 రో, దిస్ ఈస్ R2 రో, దిస్ ఈస్ R3 రో గా ట్రీట్ చేసుకుంటే ఓకే. సో హియర్ అవర్ ఫస్ట్ row transformation is very clearly R1 is shifted to R1 minus R2 గా చేస్తున్నాను. అలాగే సో R2 is shifted to R2 minus R3 గా చేసుకుంటాను. సో దిస్ ఐ ఫీల్ somewhat easiest row transformation for this question. Okay, right. So ఇక్కడ R1 ఈ షిఫ్టెడ్ టు R1 మైనస్ R2 కాబట్టి R1 లో నుంచి R2 మనం డిలీట్ చేసుకోవాలి. కాబట్టి 1 + cos² minus cos² that is equal to 1. So modulus of 1. Okay, sin² minus 1 minus sin², sin² get cancelled. Clearly we have -1 here. And 4 cos 6 next R2 లో ఉన్నటువంటి 4 cos 6 get cancelled, that will become 0 here. So next R1 is very clear. So next R2 is shifted to R2 minus R3. కాబట్టి R2 లో నుంచి R3 ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ R2 లో ఏముంది, ఇక్కడ cos², R3 లో cos². రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే సో డెఫినెట్లీ దీస్ టూ విల్ బికమ్ 0. నెక్స్ట్ లైక్ దట్ సో 1 + sin² minus sin², sin² get cancelled, that equal to 1. 4 cos 6 minus 1 minus 4 cos 6. 4 cos 6 minus 4 cos get cancelled, that will become here -1. So R3 row we have to write as it is without any disturbance. Okay, కాబట్టి cos², sin², next 1 + 4 cos 6 అలాగే రాసుకోండి. So this total will become 0. And once again we have to observe here 1 minus 1 0 0 1 minus 1 something like that. Okay, ఇక్కడ చూడండి మా ఇక్కడ వెరీ క్లియర్ గా మన ఇక్కడ సో థర్డ్ రోలో cos² ఉంది, అలాగే sin² అలాంటి టర్మ్స్ ఉన్నాయి. అంటే మన ఇక్కడ డెఫినెట్ గా ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మనం ఈజీగా మనం బిల్డప్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం C1 కాలం, C2 కాలం, C3 కాలం గా మనం ట్రీట్ చేసుకుంటే సో నెక్స్ట్ వెరీ క్లియర్ గా దీన్ని మనం ఇప్పుడు సపోజ్ నేను ఎలా చేస్తున్నాను, ఇక్కడ సపోజ్ ఇక్కడ C3 కాలంలో 0 ఉంది కదా, ఇక్కడ C2 కాలంలో ఈ టర్మ్ అనేది 0 చేసుకుంటే మనకు డిటర్మినెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ C3 లో 0 ఉంది, C2 లో కూడా ఈ టర్మ్ మనం 0 చేసుకుంటే డెఫినెట్ గా మనకు డిటర్మినెంట్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్ గా కౌంట్ చేసుకుంటాం. కాబట్టి సో C1 ను మనం అలాగే పెట్టుకొని అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ C2 కదా మనం షిఫ్ట్ చేయాల్సింది. కాబట్టి C2 is shifted to C1 plus C2 గా రాసుకోవచ్చు. ఎందుకంటే C1 లో cos² ఉంది, ఇక్కడ cos² ఉంది, ఇక్కడ కూడా sin². ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి వస్తుంది, మనకు డెఫినెట్ గా ఎస్ బై యూజింగ్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ దాట్ టోటల్ విల్ బికమ్ 1 గా తీసుకుంది. అది ఒక హెల్ప్ అవుతుంది. కాబట్టి సో నెక్స్ట్ సో డిటర్మినెంట్ ఆఫ్ సో ఫస్ట్ కాలం యూ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్ 1 0 cos² we have to write as it is. And second second column ను మనం షిఫ్ట్ చేస్తున్నాం అంటే 1 minus 1 that will become 0. So 1 plus 0 that will become 1. Sin² cos². So direct I'm writing here 1 by using trigonometry
yes, identity. Next to C3 column, you have to write as this. So 0 minus 1, 1 plus 4 cos 6 theta. So this is equivalent to 0. So this will provide, so this 1 into cross multiplication. This 1 into cross multiplication means 1 of, so 1 into 1 plus 4 cos theta, 1 plus 4 cos 6 theta. Yes, minus of minus plus 1. This will become 0. Because of 1 into minus 1, that is equal to minus 1. Already, friend, we have minus of minus plus 1, that equal to 0. So finally, we get what here? So 4 cos 6 theta, this will become minus 2. Okay. Next, from that, so cos 6 theta equal to minus 1 by 2 గా నోట్ చేసుకోవచ్చు. Because of minus 2 by 4 means that is equal to minus 1 by 2. So clearly cos value is in negative. Cos value clearly in negative. But before observing this structure, okay, this is clearly in the form of trigonometry equations. Okay, కాబట్టి ఇక్కడ trigonometry equations related కాన్సెప్ట్స్ కూడా తెలుసుకోవాలి. అంటే ఒక ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు సో దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ జనరల్ సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, సంథింగ్ కదా. కాబట్టి ఇక్కడ రైట్, ఇక్కడ కాస్ అనే టర్మ్ కనిపించిందంటే డెఫినెట్ గా మనకు దానికి సంబంధించిన జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. రైట్, అది కూడా కాస్ టర్మ్ అనేది నెగిటివ్ లో ఉంది, అంటే కాస్ట్ వాల్యూ అనేది నెగిటివ్ లో ఉంది. నెగిటివ్ లో ఉంది అంటే డెఫినెట్ గా దాట్ షుడ్ బి ఇన్ సెకండ్ క్వార్టర్, సెకండ్ కానీ థర్డ్ కానీ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ప్రిన్సిపల్ వాల్యూ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దీన్ని ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇక్కడ కాస్ట్ అని నెగిటివ్ ఉంది కాబట్టి సో దాట్ ఇక నేను ఆల్ఫాను నోట్ చేసుకున్నాను. ఆల్ఫా ఈక్వల్ టు వాట్ ఈస్ దాట్ హియర్, ఎస్ వాట్ ఈస్ దాట్, సో నెగిటివ్ ఉంది కాబట్టి సో మై పై మైనస్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ థీటా. సో కాస్ట్ టేబుల్లో 1/2 అనేది ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ? ఎస్, cos 60 కదండి, cos 60 అంటే పై బై 3 గా నోట్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు సో 2 పై బై 3 గా నోట్ చేయాలి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా నోట్ చేసుకుంటాం. రైట్, నెగిటివ్ ఉంది కాబట్టి పై మైనస్ తీసుకుంటాం. పై మైనస్ తీసుకుంటేనే కదా మనం ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. రైట్, కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 పై బై 3 గా నోట్ చేసుకుంటాం. బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్ సాల్వ్ చేసేటువంటి విధానం కూడా మనకు తెలియాలి. రైట్, కాబట్టి అది. సో నెక్స్ట్ ఈ 6 థీటాను మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని మనం ఎస్ 6 థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫాగా నోట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక మనం డిస్కస్ చేసాం 2 పై బై 3 అనేది వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఓన్లీ థీటా కాబట్టి ఈ 6 మనం ఈ పక్క పంపించేస్తున్నాం. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు సో 2n పై బై 6 ప్లస్ ఆర్ మైనస్ 2 పై బై 6 into 3 that is equal to 18. So on simplification n pi by 3 because of 2 1 2 3 so that will become yes n pi by 3 plus or minus, so 2 1 2 9 that means what here pi by 9. ఓకేనా, ఇది మనకు వచ్చినటువంటి జనరల్ సొల్యూషన్. అంటే జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ జనరల్ సొల్యూషన్ అంటే ఆ ఈక్వేషన్ మొత్తాన్ని సాటిస్ఫై చేసేటువంటి డిఫరెంట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గా మనం తీసుకుంటే సపోజ్ ఆ ఈక్వేషన్ మొత్తాన్ని సాటిస్ఫై చేసేటువంటి డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. డిఫరెంట్ యాంగిల్, ఈ మొత్తం యాంగిల్స్ అన్నిటిని కలుపుకుంటే మనకు ఇంకా ఇది ఫస్ట్ రెవల్యూషన్ సంబంధించినటువంటి యాంగిల్, ఇంకా సెకండ్ రెవల్యూషన్ సంబంధించిన యాంగిల్, ఇంకా థర్డ్ రెవల్యూషన్ సంబంధించినటువంటి యాంగిల్స్, ఇలా అంటే అన్కౌంటబుల్ థీటా వాల్యూస్ అనేది పాసిబుల్ అవుతుంది, అన్కౌంటబుల్. కానీ అకార్డింగ్ టు దట్ క్వశ్చన్, మన క్వశ్చన్ లో ఏంటి ఇక్కడ? సో అవర్ క్వశ్చన్ లో సో థీటా ఈజ్ బిలాంగ్స్ టు 0 to పై బై 3 ఈ బిట్వీన్ లోనే ఉండాలి. ఈ బిట్వీన్ లో ఉండేటువంటి వాల్యూ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి n అనేది దేనికి? n ఈస్ వాట్ హియర్? n ఈస్ క్లియర్లీ బిలాంగ్స్ టు ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటి? నెగటివ్ వాల్యూస్, 0 పాజిటివ్ వాల్యూస్ ఏదైనా నోట్ చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం డిఫరెంట్ వాల్యూస్ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని మనకు వచ్చినటువంటి థీటా వాల్యూ 0 to పై బై 3 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కాబట్టి సో బెటర్
I go forward to yes, n is equal to 0. So take here n is equal to 0. n is equal to 0 తీసుకుంటే అప్పుడు theta is equal to ఈ టర్మ్ మొత్తం కూడా క్లియర్ గా వానిష్ అయిపోతుంది. ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ π/3 మాత్రమే ఓకే రిమైనింగ్ టర్మ్ అనమాట. కాబట్టి ఇక్కడ theta ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ π/9 సారీ π/9. కాబట్టి ఇక్కడ సో theta ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ π/9 అంటే మీనింగ్ ఏంటి? సో theta ఈజ్ ఈక్వల్ టు π/9 ఈజ్ ద ఫస్ట్ వాల్యూ, దెన్ theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/9 అనేది సెకండ్ వాల్యూ. బట్ అకార్డింగ్ టు క్వశ్చన్ 0 to π/3 బిట్వీన్ లోనే ఉండాలి, అంటే పాజిటివ్ వాల్యూ మాత్రం ఉండాలి. పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు definitely we have to select theta is equal to π/9. So this is your absolute answer. Kabatti, so that is, so which one is correct here? So option D is correct. Option D is correct. So this is a correct option. అంటే ఈ ప్రాబ్లంలో మనం ఏం అర్థమవుతుందంటే, సో డైరెక్టెడ్ డిటర్మినెంట్ అనేది మనం అప్లై చేయకూడదు. సో డైరెక్టెడ్ డిటర్మినెంట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ గా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్టెడ్ డిటర్మినెంట్, so don't to do directed debt value, don't to do directed debt value. Okay, this absolutely wrong. అంటే మీకు ఈ క్వశ్చన్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సార్ ఇది వాల్యూస్ డైరెక్ట్లీ గో త్రూ ది ఆప్షన్కి వెళ్ళి మనం ఈక్వేషన్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు సార్, మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెలెక్ట్ ఏ ఆప్షన్, సపోజ్ నేను ఈ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఏ ఆప్షన్ లో 7π/36 ఉంది. సో 7π/36 వాల్యూ ఏంటి మనకు తెలియదు. కాబట్టి సో ఇక్కడ కాస్ 7π/36 అన్నప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదు కదా. మనకు 90 వరకు అయితే మోస్ట్ ప్రాబబిలిటీ ఉంది కదా, ఛాన్సెస్ ఉన్నాయి. కాస్ 90 వరకు, సైన్ 90 వరకు అయితే మనకు గుర్తుంటుంది. కానీ 7π/36 అనేది మనకు గుర్తులేదు, అంటే మనకు తెలియదు ఆ వాల్యూ. కాబట్టి సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అనేది కూడా కరెక్ట్ కాదు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, సో ఆప్షన్ సెలెక్షన్ సో ఇది కూడా మనకు ఈ ప్రాబ్లంకు అప్లై కానే కాదు. సో దట్ ఈస్ అ కాన్. బట్ ఇలాంటి ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి రేషియోస్ కనిపించింది అంటే డెఫినెట్ గా మనకు ట్రిగ్నామెట్రీ రిలేషన్ అంటే ట్రిగ్నామెట్రీకి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మైండ్ లో ఫీడ్ అయిపోయింటారు. అంటే ఈక్వేషన్స్ ఇలా ఇంతకుముందు చెప్పాను కదా, ఇలాంటి ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇది ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ టర్మ్ ఉంది కదా 2nπ + α, ఇది ఎక్స్ట్రా నాలెడ్జ్ అనమాట. అంటే కాన్సెప్ట్ కు ఇంకొక కాన్సెప్ట్ అనేది లింక్ చేసి అడిగేటువంటి క్వశ్చన్ ఇది కదా. ఓన్లీ డిటర్మినెంట్ అంటే ఓన్లీ డిటర్మినెంట్ మాత్రమే కాదు కదా. సో ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్ని కూడా మనకు బ్రెయిన్ లో స్టోరేజ్ అయి ఉండాలి. దాన్ని ఎలా అప్లై చేస్తే ఎంత కరెక్ట్ గా వస్తుంది అనేసి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సో థీటా ఈజ్ బిలాంగ్స్ 0 to π/3 ఉంది. అంటే ఆ థీటా సెలక్షన్ కూడా ఇంపార్టెంట్. అంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలా, నెగిటివ్ వాల్యూ తీసుకోవాలా. π/3 అంటే ఏంటి 60 కదా. అంటే 0 to 60కి మిడిల్లో ఉండేటువంటి థీటా మాత్రమే సాటిస్ఫై చేస్తుంది అనమాట ఈ ఈక్వేషన్. అలాంటి వాల్యూ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, we will go to next question here. ఇక్కడ సేమ్ దిస్ ఇస్ ఆల్సో కాన్సెప్ట్ రిలేటెడ్ టు ది డిటర్మినెంట్. ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడమ్మా. సో ఏంటి ఆ రిలేషన్? ఇక్కడ వెరీ క్లియర్ గా ఒక రిలేషన్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద రిలేషన్ హియర్? a - 2b + c = 1 అనేటువంటి రిలేషన్ ఇచ్చాడు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని ఈ డిటర్మినెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేసుకొని మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు బిఫోర్ డూయింగ్ సొల్యూషన్ మనం అబ్జర్వ్ చేయాలి. సో దిస్ ఈస్ ద రిలేషన్. సో దిస్ ఇస్ వాట్ హియర్. సో దిస్ ఈస్ ద రిలేషన్, ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ హియర్, వన్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేది దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా ట్రీట్ చేసుకుంటాం. అలాగే సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఎలా ఉంది? ఈ డిటర్మినెంట్ ఫామ్ లో ఉంది. ఇక్కడ ఎక్స్ అంటే వేరియబుల్ ఎక్స్ అంటే వేరియబుల్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూసుకోండి, f of -50 అలా ఉంది. అంటే ఈ -50 అనేది ఎక్స్ కు సంబంధించినటువంటి వాల్యూ అని అర్థం. ఎక్స్ కు సంబంధించిన వాల్యూ. ఈ 501 అనేది దీనికి ఈ డిటర్మినెంట్ వాల్యూ సంబంధించింది. అలా మనం థింక్ చేసుకోవాలి కదా, రైట్. అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఈ డిటర్మినెంట్ ను ఫైండ్ అవుట్ చేసుకోవాలని అర్థం. డిటర్మినెంట్ మనం క్లియర్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి విత్ ది హెల్ప్ ఆఫ్
దిస్ ఇన్ఫర్మేషన్. మనం డైరెక్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయకూడదు. ఈ ప్రాబ్లం కూడా అంతే. కాబట్టి మనం ఏదో ఒక టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ R1 రో, R2 రో, R3 రోగా మనం ట్రీట్ చేసుకుంటే ఇక్కడ మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను ఇక్కడ ఫస్ట్ రిలేషన్లో a మైనస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా. సో ఈ a అనేది ఫస్ట్ రోలో ఉంది, అలా b అనేది సెకండ్ రోలో ఉంది, అవునా కదా. సో c అనేది థర్డ్ రోలో ఉంది. కాబట్టి సో నేను దీన్ని ఒక ఆపరేషన్ గా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ R1 రో ఈ షిఫ్టెడ్ టు లైక్ R1 మైనస్ 2 ఇంటూ R2 ప్లస్ R3 గా నోట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్స్ గా నోట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ గా నోట్ చేస్తున్నాను, రైట్. సో కాబట్టి సో దెన్ దిస్ డిటర్మినెంట్ విల్ కమ్ ఎలా. సో దిస్ డిటర్మినెంట్ విల్ కమ్. సో R1 మైనస్ 2 ఇంటూ R2, R1 మైనస్ 2 ఇంటూ R2 అంటే R1 R3ని రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ హియర్. సో R1 ప్లస్ R3 అంటే ఏంటి ఇక్కడ x ప్లస్ a x ప్లస్ c అంటే 2x ప్లస్ a ప్లస్ c గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా రాసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ హియర్ x ప్లస్ 2 x ప్లస్ 4. సో 2x ప్లస్ 6 రాసుకోవచ్చు. 2x yes, here it is what here. యా డెఫినెట్లీ మనం ఇంకా దాన్ని ఈజీగా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో రైట్, ఒకసారి చూడండి, ఇలా రాస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో R1 మైనస్ 2 R2 ప్లస్ R3 కదా. సో R1 ప్లస్ R3 అంటే 2x ప్లస్ a ప్లస్ c, రైట్. సో ఇక్కడ ఏంటమ్మా, సో 2x ప్లస్ a ప్లస్ c, ఓకే, మైనస్ 2R2, 2 ఇంటూ R2 అంటే ఏంటి ఇక్కడ x ప్లస్ b ఉంది కాబట్టి సో 2x మైనస్ 2b రాసుకోవచ్చా. కాబట్టి మైనస్ ప్లస్ 2x మైనస్ 2x గెట్ క్యాన్సర్. సో a మైనస్ 2b ప్లస్ c. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ నంబర్ అన్నమాట. కాబట్టి a మైనస్ 2b ప్లస్ c. ఓకే, సో లైక్ దట్ హియర్ ఆల్సో x ప్లస్ 2 x ప్లస్ 4 అంటే 2x ప్లస్ 6 మైనస్ 2 ఇంటూ R2. సో దట్ మీన్స్ 2x ప్లస్ 3. 2 into 3 that is equal 6. So this will provide what here. So minus 2x plus 2 get cancelled. 6 minus 6 that is equal 0. So first row లో సెకండ్ నంబర్ అనేది 0 అయిపోతుంది. సో లైక్ దట్ ఇక్కడ కూడా చూడండి. సో థర్డ్ రో సంబంధించింది x ప్లస్ 1 x ప్లస్ 3 అంటే x ప్లస్ x దట్ ఈస్ 2x. సో 2x ప్లస్ 4 ఓకే మైనస్ 2 ఇంటూ b అంటే R2 అన్నమాట. కాబట్టి 2x ప్లస్ 2 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ 4. దిస్ ఈస్ ఈక్వల్ వాట్, ప్లస్ 2x మైనస్ 2x ప్లస్ 4 మైనస్ 4 గెట్ క్యాన్సల్ దట్ ఈస్ ఈక్వల్ 0. సో ఈ ప్లేస్ లో 0. అంటే ఇక్కడ R1 రోను మనం షిఫ్ట్ చేస్తున్నామంటే మనకు రిజల్టింగ్ నంబర్స్ అన్ని కూడా R1 రోలోని నోట్ చేయాలని అర్థం. ఓకే, ఈ సైన్ సింబల్స్ అన్ని బీ వెరీ కేర్ఫుల్. మీకు ఇంటర్మీడియట్ లో సపోజ్ ఎవరికైతే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ చదువుతూ ఉంటారో రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎవరికైతే క్లారిటీగా అర్థం కాకుండా ఉంటుందో ఇక్కడ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ కాన్సెప్ట్. ఓకే రైట్, నాట్ ఓన్లీ ఫర్ ఐఐటి సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మనకు ప్రాబ్లం అనేది అర్థమవుతుందా లేదా అనేది. ఓకే రైట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నెక్స్ట్ R2 R3 రోను నేను డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి సో వీ హ్యావ్ ట్రైట్ యాజ్ ఇట్ ఈస్ x ప్లస్ b x ప్లస్ 3 x ప్లస్ 2 x ప్లస్ c x ప్లస్ 4 x ప్లస్ 3 నోట్ చేస్తాం. సో ఇదంతా కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఇవన్నీ కూడా మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ కింద వస్తాయి. ఓకే, రఫ్గా చేసుకో ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్స్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకో. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ వాట్ హియర్, దిస్ ఈస్ ఈక్వలెంట్ టు f of x కదండి, f of x. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ టు సో ఈ టర్మ్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 0 0 క్లియర్గా వచ్చింది అంటే మనం డిటర్మినెంట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి.
సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఈజీగా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే a minus 2b plus c. సో ఎస్ బ్రాకెట్ ఓపెన్ x plus 3 into x plus 3, x plus 3 whole square minus x plus 2 into x plus 4, x plus 2 into x plus 4 గా నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు అకార్డింగ్ టు క్వశ్చన్ ఈ టోటల్ వాల్యూను మనం ఎలా రాసుకోవచ్చు అండి? ఈ టోటల్ వాల్యూను మనం 1 గా రాసుకోవచ్చు అకార్డింగ్ టు డేటా. కాబట్టి సో బ్రాకెట్ ఓపెన్, సో హియర్ బ్రాకెట్ ఓపెన్, వెరీ క్లియర్ గా ఇక్కడ మనం ఎస్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 నెక్స్ట్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 గా నోట్ చేసుకోవచ్చు. రైట్. సో అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనం ప్రాబ్లంలో ఇన్పుట్ చేయాలని అర్థం. ఓకేనా? రైట్. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ గో టు ది ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ ఇఫ్ ఐ సెలెక్ట్ హియర్ బి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఎక్స్ ప్లస్ ఎంత పుట్ చేయాలి ఇక్కడ? ఇన్పుట్ అంటే 50 పెట్టాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ లో 50 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో డైరెక్ట్ గో టు ది ఆప్షన్ సెలెక్ట్ చేసుకో ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు సో 50 plus 3 53. సో 53 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 50 plus 2 అంటే 52. సో 52 ఇంటూ 50 plus 4 54. ఓకే, ఇలా చేసుకుంటాం. సో ఇక్కడ మనం సింప్లిఫికేషన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి యూనిట్ డిజిట్ వాల్యూని మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. 3 స్క్వేర్ అంటే 9 రావాలి. 9 పెట్టండి. 9. సపోజ్ ఇక్కడ 2 into 4 ఎంత ఉంది? 8 అంటే 9 ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి సో 9 లో 8 పోతే ఎంతమ్మా? 1. ఓకే, 9 minus 8 దట్ ఈస్ ఈక్వల్ 1. అంటే యూనిట్ ప్లేస్ లో 1 ఉండాలి. 1 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? అన్ని ఆప్షన్స్ లో 1 ఉంది. 1 1 1 1 అన్ని ఆప్షన్స్ లో 1 ఉంది. కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ మెథడ్ అనేది అప్లై కానే కాదు. సో కాబట్టి క్లియర్ గా మనం 53 స్క్వేర్ మైనస్ 52 into 54 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 53 into 53 రాస్తున్నాను. సో 9 3 3 జా 9. సో 3 5 జా 15. ఓకే, సో 5 3 జా 15, 5 5 జా 25. సో 26 రాసుకోవచ్చు. సో 9, సో 10, I think 8, here 2. సో 2809. సో 2809 minus 52 into 54. So 52 into 54. So 8 20. So 5 2 is 10. Here it is 5 5 is 25. So 26. That means 2808. So 2808. So what is the value here? 9 minus 8, that is equal to 1. Ante ento small 1. 1 is your answer. So your answer is 1. When f of 50 is equal to 1. So when x is equal to 50, x ప్లేస్ మనం 50 అనేది తీసుకుంటే సో మీకు వచ్చేటువంటి రిజల్ట్ 1 కు బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆప్షన్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా రఫ్ గా తీసుకోండి. సో ఆల్ ది థింగ్స్ ఆర్ ఇవన్నీ కూడా రఫ్ గా తీసుకోండి. ఇది రఫ్ గా ఓకే, రైట్. ఫైన్. ఇక్కడ రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసుకోవడం అలాగే ఇన్ఫర్మేషన్స్ మనం ఇన్పుట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఓకే, ఫైన్. సో నెక్స్ట్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఆబ్వియస్లీ దిస్ క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు ది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. వెరీ క్లియర్. ఇక్కడ వన్స్ అగైన్ గో త్రూ ది క్వశ్చన్. ఇఫ్ ఫర్ సమ్ ఆల్ఫా అండ్ బీటా ఇన్ ఆర్, అంటే ఆల్ఫా బీటా అనేది క్వశ్చన్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందని అర్థం. ఇన్ ఆర్ అంటే ఏంటి? రియల్ నంబర్. ఆర్ అంటే రియల్ నంబర్ అని అర్థం. అంటే రియల్ నంబర్ అంటే నెగిటివ్ వాల్యూస్ కావచ్చు, పాజిటివ్, రేషనల్, ఇన్రేషనల్, జీరో, వాట్ ఎవర్ ద నంబర్. ఆల్ఫా కామా బీటా అనేది ఆర్బిటరీ నంబర్స్. అంటే క్వశ్చన్ లో ఉన్నటువంటి సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. అంటే ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్ఫా బీటాలు ఉన్నాయా లేదా అనేసి. ఓఎస్, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ బీటా ఉంది. సో అందుకనేసి దానికి రిలేటెడ్ గా స్టార్టింగ్ లో ఇచ్చేసాడు ఆల్ఫా కామా బీటా ఇన్ ఆర్ అనేసి క్లియర్ ఇచ్చేసాడు. ఇక్కడ చూడమ్మా, intersection of the following planes అన్నాడు. ప్లేన్స్, ఎస్. x plus 4y minus 2z is equal to 1, x plus 7y minus 5z is equal to beta, x plus 5y plus alpha z is equal to 5. ఇక్కడ x plus y plus z అంటే
ఎక్స్ వై జెడ్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ లో ఉంది అంటే దట్ రిప్రజెంట్స్ ప్లేన్ గా మనం ట్రీట్ చేసుకుంటాం, రైట్. సో కాబట్టి ఇక్కడ క్లియర్ గా 3 ప్లేన్స్ ఇచ్చాడు. 3 ప్లేన్స్ లో కూడా ఆల్ఫా కామా బీటా అనేటువంటి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇచ్చాడు, అన్నోన్ వాల్యూస్ ఇచ్చేసాడు. బట్ ఈ 3 ప్లేన్స్ అనేది ఎలా ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంటర్సెక్టింగ్ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ అంటే ఈ 3 ప్లేన్స్ అన్ని కూడా ఒక చోట మీట్ అవుతున్నాయి. సో 3 ప్లేన్స్ అన్ని కూడా ఒక చోట మీట్ అవుతుంది. కాబట్టి ఆ ఇంటర్సెక్టింగ్ అనేది ఎలా ఉంది? ఇంటర్సెక్టింగ్ ఈజ్ క్లియర్లీ లైన్ అన్నాడు. లైన్ ఇన్ ఆర్కే, ఓకే, ఆర్ పవర్ 3. సో 3 డైమెన్షన్, ఆర్ పవర్ 3 అంటే 3 డైమెన్షన్. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. సో హౌ మచ్ అనేసి క్లియర్ గా. కాబట్టి ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 3 లైన్స్ ఈజ్ క్లియర్లీ లైన్. లైన్ అంటేనే లైన్ అంటే ఈజ్ క్లియర్లీ లైన్ అంటే లైన్ అంటే ఇది. దీన్ని మనం లైన్ గా తీసుకుంటాం. సో లైన్ పైన మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? మనకు అన్కౌంటబుల్ పాయింట్స్ ఉన్నాయి. సో intersection of the given 3 lines so is లైన్ అన్న లైన్ గా తీసుకుంటాం. సో లైన్ పైన ఎన్ని పాయింట్స్ ఉంటాయి? మనకు అన్కౌంటబుల్ పాయింట్స్ ఉంటాయి. ఇన్ హౌ మెనీ పాయింట్స్ హియర్? అన్కౌంటబుల్ అంటే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ హియర్ పాసిబుల్. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ ఈ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసి మనకు ఆల్ఫా కామా బీటాను ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. అంటే క్లియర్ గా ఇక్కడ సో దీస్ 3 ప్లేన్స్ విల్ ప్రొవైడ్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడగట్లేదు ఇక్కడ. అంటే వాటి యొక్క ఇంటర్సెక్టింగ్ అనేది లైన్ అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ లైన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకునేసి మనం ఆ లైన్ పైన ఎన్ని పాయింట్స్ ఉంటాయి అనేసి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయని అర్థం. అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటి కండిషన్స్ యూజ్ చేసుకుని మనం ఆల్ఫా కామా బీటా ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఇది లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి సో డెఫినెట్ గా మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో డిటర్మినెంట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సపోజ్ ఇక్కడ వీటన్నిటి కూడా కోఎఫిషియెంట్స్ రాసుకోవచ్చు, కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో det A is equal to 0 and also delta 1 is equal to 0 రాసుకోవచ్చు. అంటే సపోజ్ డెల్టా 1 is equal to 0, దానికి మళ్ళీ పర్టికులర్ డెట్ అనేది అవసరం లేదు. సింపుల్ గా మీకు ఎలా చెప్పుకో డెల్టా 1. సో డెల్టా 1 ఈజ్ ఆల్సో 0 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డెల్టా 1 తీసుకున్నాను ఇక్కడ. డెల్టా 1 అంటే ఇక్కడ కాన్స్టెంట్, దాంట్లో బీటా ఉంది కదా, బీటా. సో దాట్ ఈజ్ ఆల్సో విల్ బికమ్ 0. కాబట్టి సో డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ 0 అంటే సో దట్ ఈస్ వాట్ హియర్. సో డిటర్మినెంట్ ఆఫ్ 1 4 minus 2, so 1 7 minus 5, okay, 1 5, yes 1 5 alpha. This total is equal to 0. This will provide yes 1 into 7 into alpha, 7 alpha minus of minus plus, so 25. Next minus 4 into 1 into alpha, that is alpha, minus of minus plus 5, okay, plus into minus 2 into 5 minus 7. This total will become 0. So this will provide so 7 alpha plus 25 minus 4 alpha minus 20 minus 2 2 into 5, that is equal to 10. So 10 minus of minus plus 2 into 7, that is equal to 4. This will become 0. So this will provide 7 alpha minus 4 alpha, 3 alpha. So 3 alpha, yes 3 alpha. So 3 alpha. So 25 minus 20, only 5. 5 plus yes, here it is what here. Okay, here it is clearly yes. So 25 minus 20, only 5. 5 plus 14. Here once again I'm going to check here. So 25 minus 20, that is equal to what? 5. 5 plus 14, 19. Am I right? Yes. Once again we have to check here. Yes, here 7 alpha minus 3 minus 4 alpha, that is equal to 3 alpha. So 25 minus 20, that is 5.
5 plus 14, that is 19. 19 minus 10, that is equal to plus 9. So this is equal to 0. From that, alpha is equal to minus 3. So that is the alpha value. So in similar way, we have to find the beta by using this delta 1 is equal to 0. So what is delta 1? So A means that is a coefficient matrix. Okay. Without using the separate constant matrix. Right side we have. So అది కాకుండా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కోఎఫిషియన్స్ అన్ని యూజ్ చేసుకుంటే దట్ ఈస్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, దట్ ఈస్ ది అండ్. సో డెల్టా 1 అంటే ఏంటి? రిప్లేసింగ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలం అంటే ఏంటి? ఇక్కడ ఉంది కదా. సో 1 1 1 ఇలా ఈ కాన్స్టెంట్స్ అన్ని డిలీట్ చేసుకునేసి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి కాన్స్టెంట్స్ మొత్తాన్ని కూడా ఇన్పుట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ డెల్టా 1 అండి. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్, సో 1 beta, so 5. So second column చూడండి, so 4 7 5. So third column, that is minus 2 minus 5. So alpha convert చేసుకో, this is equivalent to 0. So this will provide, so 1 into 7 alpha plus 25 minus 4 into so alpha into beta yes, plus 25. Okay, plus 25. Next minus 2 into, so minus 2. So otherwise we have to, apply this alpha directly. So already we know alpha value, so alpha is equal to what here? Minus 3. We have to substitute here minus 3 directly. So alpha is equal to minus 3. Okay, no problem. So already we noticed that one, right? Yes, minus 2 into, so 5 into beta minus 35. So this is equivalent to 0. So this will provide 7 into alpha means that is minus 3. So minus 21 plus 25. Next minus 4. Alpha is equal to minus 3. Okay, minus of minus plus. So 3 into 4, that is equal to 12. So 12 beta, right? Minus 25 into 4, that is equal to 100. Minus, so 2 into 5, that is equal to 10. 10 into beta, so minus of minus plus. 35 into 2, that is equal to 70. So this is equal to 0. So this will gives, okay, 25 minus 21, that is equal to 4. Minus beta values we have to count, minus 12 minus 10, that is equal to minus what here? Minus 20 to beta, 22 beta. After that, so minus 100 plus 70, that is equal to minus 30, equal to 0. So this will provide minus 22 into beta. Here it is minus 30 plus 4. Minus 30 plus 4 minus 26, 26. Okay. So once again we have to check the determinant value. Very clear. Better to use here alpha is equal to minus 3 in delta 1. I think that is better. So without substitution, then we feel somewhat complexity. So that's why by using that alpha is equal to minus 3, I am writing. So yes, 1 into here. So 7 into minus 3, that is equal to minus 21 plus 25. Okay, minus 4 into minus 3 into beta, minus 3 beta. Okay, plus 25. Okay, minus 2 into 5 beta. Okay, minus 35. So this is equivalent to 0. So this will provide 4 minus 4 into minus of minus, I think yes, once again. So minus of minus plus 12 beta minus 100. Okay, minus 10 beta plus 70. This is equivalent to 0. So this will provide, so 12 beta minus 10 beta, that is equal to 2 beta
Next, here it is what? Minus 100 plus 70. Minus 100 plus 70, that is minus 30. Minus 30 plus how much? Minus 26. So this is equivalent to 0. Then beta is equal to, so 26 divided by 2. So this is equal to 30. So that is the value of beta. So we have to find out what here? We have to find out the value of the alpha plus beta. The value of the alpha plus beta. Alpha plus beta means what? Alpha is equal to minus 3. Beta is equal to 30. So this is equal to what? So 10 is your answer. 10 is your answer. అంటే మనం ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవడం అంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది మనకు తెలియాలి. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేటువంటి కండిషన్ యూజ్ చేసి మనం ఇక్కడ సపరేట్గా ఆల్ఫాను సపరేట్ కనుక్కోవాలి, బీటా సపరేట్ కనుక్కోవాలి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కావచ్చు, లేదంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా కావచ్చు, వాట్ ఎవర్ ఇది. సో ఆల్ఫా బీటా ప్లేస్ లో ల్యాండా పి అంటాడు. ఎలాంటి ఆర్బిటర్ యూజ్ చేసినా కానీ మనకు సేమ్ ప్రొసెసరే. ఓకే, ఇక్కడ ఈ కండిషన్స్ అప్లై చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో డెల్టా మోడలెస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ 0. ఈ ఫైండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఇన్ దిస్ ప్రాబ్లమ్ లో సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అనేది అప్లై చేసుకుంటే ఆల్ఫా వస్తుంది. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ 0 చేసుకుంటే మనకు బీటా వస్తుంది. ఓకే, రైట్. ఓకే, సో రైట్, ఎంజాయ్ ది డే, ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్, బాయ్.